ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు నాన్ ఫైనైట్ వెర్బ్స్ అనేటువంటి జెరాండ్ ప్రెజెంట్ పార్టిసిపుల్ సంబంధించి మరో రెండు ఇంపార్టెంట్ రూల్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. గత వీడియోలో ఈ జెరాండ్ని ప్రెజెంట్ పార్టిసిపుల్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలనేది మీకు క్లియర్గా చెప్పడం జరిగింది నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో. అయితే వీడియో లెంత్ పెరగడం వల్ల ఈ రెండు రూల్స్ అక్కడ చెప్పడం జరగలేదు కాబట్టి ఈ వీడియోలో ఆ రెండు రూల్స్ కూడా డిస్కస్ చేద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్ అండి ఇవి. ఏది జెరాండ్ ఏది పార్టిసిపుల్ అని ఐడెంటిఫై చేయడం సంబంధించి ఈ టైప్ బిట్ ఇచ్చినప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాము. కాబట్టి జాగ్రత్తగా వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. మనము గత వీడియోలోనే మనము జెరాండ్కి ప్రెజెంట్ పార్టిసిపుల్ డిఫరెన్స్ కంప్లీట్గా నేర్చుకున్నాం. జెరాండ్ అంటే ఏంటో, ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటే ఏంటో, ఓకేనా. ఒక్కసారి వాటి గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు రిమైండ్ చేస్తాను. ఆ తర్వాత వాటి యొక్క ఇంపార్టెంట్ మిగిలిపోయిన రెండు రూల్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్, ఓకేనా. జెరాండ్ ప్రెజెంట్ పార్టిసిపుల్ రెండు కూడా V1 చివరన ఐఎన్జీ ఫామ్ ఉన్నవే. ప్లేయింగ్, గోయింగ్ అని రెండు కూడా ఒకేలాగా ఉంటాయి. V1కి ఐఎన్జీ ఫామ్ ఉంటుంది చివరన, V1 ప్లస్ ఐఎన్జీ, ఓకేనా. దీనిని V4 అంటాం, మనం V4 అని అంటాం. సో జెరాండ్ అనేది మనకి వెర్బల్ నౌన్ అంటాం. అంటే ఒక సెంటెన్స్లో అది నౌన్గా పనిచేస్తుంది, దాన్ని వెర్బల్ నౌన్ అని పిలుస్తాము. అయితే ఈ జెరాండ్ అనేది సబ్జెక్ట్ ప్లేస్లో ఉండొచ్చు, ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉండొచ్చు, ప్రపోజెస్ తర్వాత ఆబ్జెక్ట్ ప్లేస్లో కూడా ఉండొచ్చు, ఉండొచ్చు. అలాగే సబ్జెక్ట్ కాంప్లిమెంట్గా కూడా ఈ జెరాండ్ అనేది పనిచేస్తుందని గత వీడియోలోనే చెప్పుకోవడం జరిగింది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. స్విమ్మింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. స్విమ్మింగ్ అనేది ఆరోగ్యానికి మంచిదని. సో ఈజ్ అనేది వెర్బకు ముందు వెర్బ్ ఐఎన్జీ ఉపయోగించాం కాబట్టి జెరాండ్ అవుతుంది, సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి. ఐ లైక్ వాట్ స్విమ్మింగ్. సో ఐ లైక్ సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి ఇది వెర్బ్ ఐఎన్జీ ఫాము జెరాండ్ అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ మై హాబీ ఈజ్ పెయింటింగ్. ఇక్కడ చూడండి, ఇది ఈజ్ అనేది లింకింగ్ వెర్బ్గా పనిచేస్తుంది, లేదా బీ ఫామ్ వెర్బ్ ఇదే మెయిన్ వెర్బ్గా పనిచేస్తుంది. పెయింటింగ్ అనేది కంటిన్యూస్ టెన్స్ కింద రాదు. ఈ పెయింటింగ్ అనేది చూడండి, ఇక్కడ మై హాబీ ఉందనుకోండి, మై హాబీ ఎక్కడైనా పెయింట్ వేస్తుంది ఈదు. ఈజ్ పెయింటింగ్, సీ ఈజ్ పెయింటింగ్, దే ఆర్ పెయింటింగ్ అన్నప్పుడు అది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో అది వెర్బ్ అవుద్ది, ప్రజెంట్ పార్టిసిపుల్ అవుద్ది అనమాట. ఇప్పుడు దే ఆర్ పెయింటింగ్, హీ ఈజ్ పెయింటింగ్, సీ ఈజ్ పెయింటింగ్, హీ వాజ్ పెయింటింగ్ అలాగా అనేటప్పుడు మాత్రం అప్పుడేమవుతుందంటే ఇది టెన్సెస్ యొక్క స్ట్రక్చర్లోకి వెళ్ళి ప్రజెంట్ కంటిన్యూస్లోకి వెళ్ళి అది ఆ ఇంగ్ ఫామ్ అనేది ప్రజెంట్ పార్టిసిపుల్ అవుద్ది. కానీ ఇక్కడ మై హాబీ ఎక్కడ పెయింట్ వేస్తుంది కాదు, మై హాబీ ఏంటి, పెయింటింగు. సో పెయింటింగు మై హాబీ ఒకటే. సో పెయింటింగ్ అనేది సబ్జెక్ట్కి సంబంధించింది కాబట్టి సబ్జెక్ట్ కాంప్లిమెంట్ కాబట్టి జెరాండ్ కింద పనిచేస్తుందని గత వీడియోలోనే చెప్పడం జరిగింది. నెక్స్ట్ అండి, ఈజ్ గుడ్ అట్ సింగింగ్, ఓకేనా. అట్ అనేది ప్రిపోజిషన్ తర్వాత ఇంగ్ ఫామ్ ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది, జెరాండ్ అవుతుంది, ఓకేనా. ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ ప్రిపోజిషన్ అంటాం. సో జెరాండ్ అనేది డైరెక్ట్గా ఆబ్జెక్ట్గా ఉంటుంది, ప్రిపోజిషన్ యొక్క ఆబ్జెక్ట్గా కూడా ఉంటుంది. నెక్స్ట్, రోహన్స్ స్పీకింగ్ షోడ్ హిజ్ ఎరోగెన్స్. ఇక్కడ షోడ్ అనేది వెర్బ్ అండి, ఓకేనా. ఇక్కడ రోహన్స్ స్పీకింగ్ అని ఉంది. ఇక్కడ రోహన్కి అపోస్ట్రఫీ ఎస్ ఉంది, అంటే పొసెసివ్ ఉంది. నేను గత వీడియోలో చెప్పాను, హిజ్ తర్వాత, మై తర్వాత, అవర్ తర్వాత, హెర్ తర్వాత, దేర్ తర్వాత ఈ పొసెసివ్ అడ్జెక్టివ్స్ వీటిలో డిటర్మినర్స్ అంటాం. వీటి తర్వాత కానీ పొసెసివ్ అంటే ఇంకెక్కడ వస్తుంది, నౌను, రామాస్, గిరీస్, సీతాస్. వీటి తర్వాత వెంటనే వెర్బ్ ఐఎన్జీ ఉంటే అదేమవుద్దంటే జెరాండ్ అవుద్ది. జెరాండ్ అవుద్ది, ఓకేనా. ఇది జెరాండ్. రోహన్ స్పీకింగ్ షోడ్ ఈజ్ ఎరోగెన్స్ కాబట్టి జెరాండ్, ఓకేనా. ఐ లైక్ హెర్ టీచింగ్. చూడండి, హెర్ టీచింగ్, ఓకేనా. హెర్ టీచింగ్ ఇక్కడ పొసెసివ్ ఉంది, ఇక్కడ హెర్ తర్వాత వెర్బ్ ఐఎన్జీ ఉంది. లేదు అంటే సింపుల్గా చివరి నుండి నౌనుకు ముందు పొసెసివ్ అనేది ఏమవుతుంది, యాడ్జెక్టివ్. సో చివరి నుండి అలాగే నౌన్ అవుద్ది, ముందు నుండి యాడ్జెక్టివ్ అవుద్ది. సో నౌన్గా పనిచేసింది కాబట్టి ఏమవుద్ది, జెరాండ్ అవుద్ది, ఓకేనా. నెక్స్ట్, ప్రజెంట్ పార్టిసిపుల్ గురించి చూద్దాం. ప్రజెంట్ పార్టిసిపుల్ కూడా ఇప్పుడు ఏంటంటే మనకి రెండు రకాలుగా పనిచేస్తుంది. ఏంటంటే వెర్బ్గా పనిచేస్తుంది, అలాగే యాడ్జెక్టివ్గా పనిచేస్తుంది. సో ఇది యాడ్జెక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి దీన్ని వెర్బల్ యాడ్జెక్టివ్ అంటాం, దీన్ని ప్రజెంట్ పార్టిసిపుల్ని. సో రెండింటి యొక్క వెర్బ్ ఫామ్ ఒకటే, V1కి ఐఎన్జీ ఉంటుంది చివరన, ఓకేనా. అయితే ఇది వెర్బ్గా పనిచేస్తుంది. వెర్బ్గా ఎప్పుడు పనిచేస్తుంది అంటే టెన్సెస్ సంబంధించిన స్ట్రక్చర్లో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లోని, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లోని యామ్, ఈజ్, ఆర్ ప్లస్ ఇంగ్ ఫామ్, వాజ్, ఆర్ ప్లస్ ఇంగ్ ఫామ్, హ్యావ్, బై, హ్యాజ్ ప్లస్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్. ఈ విధంగా టెన్సెస్ సంబంధించిన స్ట్రక్చర్లో కానీ ఉన్నట్లయితే వెర్బ్ ఐఎన్జీ అది వెర్బ్ అవుతుంది, మరి ప్రజెంట్ పార్టిసిపుల్ అవుతుంది. ప్రజెంట్ పార్టిసిపులే మరి వెర్బ్ అవుతుంది అన్నమాట పార్టిసిపుల్ సంబంధించి, ఓకేనా.
సో ఈ హ్యాస్ బీన్ లివింగ్ హియర్ సిన్స్ 1990. చూడండి, హ్యాస్ బీన్ లివింగ్, ఈ హ్యాస్ బీన్ లివింగ్, ఇది టెన్సెస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ సంబంధించిన స్ట్రక్చర్. ఈ సందర్భంలో ఇది వెర్బ్ గా పనిచేస్తుంది మరియు ప్రెజెంట్ పార్టిసిపుల్ అవుతుంది, జెరాండ్ అవ్వదు. ఓకేనా? అంటే నాన్ ఫైనైట్ వెర్బ్ లో ఏమవుతుందంటే ప్రెజెంట్ పార్టిసిపుల్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఏమవుతుందంటే వెర్బ్ అవుతుంది. ఎప్పుడు టెన్సెస్ సంబంధించిన స్ట్రక్చర్ ఉండేటప్పుడు యామ్ ఈజ్ ఆర్ ప్లస్ వెర్బ్ ఆన్ ఐఎన్జీ, వాజ్ ఆర్ ప్లస్ వెర్బ్ ఆన్ ఐఎన్జీ, హ్యావ్ బై హ్యాజ్ ప్లస్ బీన్ ప్లస్ వెర్బ్ ఆన్ ఐఎన్జీ ఇలా ఉండేటప్పుడు మాత్రం అది వెర్బ్ అవుతుంది. నాన్ ఫైనైట్ వెర్బ్ ప్రకారంగా ప్రెజెంట్ పార్టిసిపుల్ అవుతుంది. ద రన్నింగ్ వాటర్ ఈజ్ కోల్డ్. చూడండి, ద నాటికల్ ఉంది, చివరి నౌన్ ఉంది. సో నౌన్కి ముందు ఉంటే నౌన్ని మోడిఫై చేసేది ఏమవుతుంది? యాడ్జెక్టివ్. సో ఇక్కడ వెర్బ్ ఆన్ ఐఎన్జీ కానీ యాడ్జెక్టివ్ గా పనిచేసింది అంటే అది ప్రెజెంట్ పార్టిసిపుల్ అవుతుంది. కదా, ఇక్కడ రన్నింగ్ అనేది ప్రెజెంట్ పార్టిసిపుల్ మరియు ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే యాడ్జెక్టివ్, ఎందుకంటే నౌన్కి ముందు ఉంది ఆర్టికల్, యాడ్జెక్టివ్, నౌన్ ఒక స్ట్రక్చర్. నెక్స్ట్ అండి, సి వాచ్డ్ ది రన్నింగ్ క్యామెల్. సి వాచ్డ్ సబ్జెక్టు వెర్బ్, ద చివరన నౌన్ ఉంది, నౌన్కు ముందు ఐఎన్జీ ఉంది కాబట్టి ఇది యాడ్జెక్టివ్, నౌన్కు ముందు ఉంది యాడ్జెక్టివ్. రన్నింగ్ క్యామెల్, పరిగెడుతున్న క్యామలు, ఆమె పరిగెడుతున్న క్యామల్ చూసిందని, వాచ్ చేసిందని. ఇప్పుడు చూడండి, నౌన్కు ముందు ఉన్నది ఏమవుద్ది? యాడ్జెక్టివ్. ఆ యాడ్జెక్టివ్ ప్లేస్లో ఏముంది? ఇంగ్ ఫామ్, కాబట్టి ఇది ఏమవుద్ది? ప్రెజెంట్ పార్టిసిపుల్. నౌన్కు ముందు యాడ్జెక్టివ్ ఏదైనా ఉండొచ్చు, బ్యూటిఫుల్ గర్ల్ ఉంటుంది, బ్యూటిఫుల్ అనేది యాడ్జెక్టివే, కానీ నౌన్కు ముందు ఒక ఇంగ్ ఫామ్ ఉంది అంటే అది ప్రెజెంట్ పార్టిసిపుల్ అవుతుంది, ఎందుకు యాడ్జెక్టివ్ పనిచేస్తుంది కాబట్టి జెరాండ్ అవ్వదు. ఓకేనా? ఇక్కడ ఈ సెంటెన్స్ లో రన్నింగ్ అనేది ఏ నాన్ ఫైనైట్ వెర్బ్ అవుతుందంటే ప్రెజెంట్ పార్టిసిపుల్. అలా కాకుండా రన్నింగ్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే యాడ్జెక్టివ్. అలా అడగొచ్చు బిట్. ద మూవీ వాజ్ బోరింగ్, ద మూవీ వాజ్ బోరింగ్. ఇక్కడ చూడండి, ద మూవీ వాజ్ బోరింగ్. కొన్ని యాడ్జెక్టివ్స్ వెర్బ్ చివరన ఐఎన్జీ చేరడం వల్ల ఏర్పడతాయి. అవి ఏంటంటే ముందున్న సబ్జెక్ట్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తాయి, సబ్జెక్ట్ గురించి చెప్తుంది అన్నమాట మనకి. ఓకేనా? మూవీ ఎలా ఉంది? బోర్గా ఉంది. సో ఇక్కడ ఇది యాడ్జెక్టివ్ మరియు ప్రెజెంట్ పార్టిసిపుల్. ఓకేనా? యాడ్జెక్టివ్ మరియు ప్రెజెంట్ పార్టిసిపుల్. నెక్స్ట్, ద బుక్ ఈజ్ లయింగ్ ఆన్ ద టేబుల్. బుక్ ఈజ్ లయింగ్, ఇది మీరేంటే యాక్చువల్గా వాజ్ బోరింగ్ అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనుకోవచ్చు, కాదు. ఇక్కడ వాజ్ అనేది మెయిన్ వెర్బ్, లింకింగ్ వెర్బ్, ఇక్కడ ఈజ్ అనేది మెయిన్ వెర్బ్ పనిచేస్తుంది. మూవీ ఎలా ఉందో చెప్పింది ఇక్కడ బోరింగ్ అనేది. ఓకేనా? బుక్ ఈజ్ లయింగ్ ఆన్ ద టేబుల్, బుక్ ఏమో ఎక్కడ ఉందని దాని స్థితిని చెప్పింది. ఇక్కడ ఏమవుతాయి? యాడ్జెక్టివ్స్ గా పనిచేస్తాయి మరియు ప్రెజెంట్ పార్టిసిపుల్ అవుతాయి. ఓకేనా? ఇది మనకు సంబంధించి జస్ట్ మనం చెప్పిన క్లాస్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. ఫ్రెండ్స్ చూడండి, ఇది జెరాండ్ సంబంధించి ఈ రూల్ ఏంటంటే ఫస్ట్ వెర్బ్ వన్కి ఐఎన్జీ ఉంటుంది, ఆ తర్వాత ఇక్కడ ఒక ప్రపోజిషనల్ ఫ్రేజు ఏదో సమ్ వర్డ్స్ ఉంటాయి, తర్వాత మెయిన్ వెర్బ్ ఉంటుంది, మెయిన్ వెర్బ్ తర్వాత ఏదో సమ్ అదర్ వర్డ్స్ ఉంటాయి. ఓకేనా? మొత్తం ఏంటంటే వెర్బ్ వన్కి ఐఎన్జీ, దీని తర్వాత ఒక ఫ్రేజ్ ఉంటుంది, ఏదో ఒక ఫ్రేజు ప్రపోజిషన్తో కలిపి, ఎలాగైనా వెర్బ్ వన్ ఐఎన్జీ ప్లస్ అదర్ వర్డ్స్ ఉంటుంది, తర్వాత మెయిన్ వెర్బ్ ఉంటుంది. ఓకేనా? మెయిన్ వెర్బ్ ఉంటుంది. ఈ విధంగా స్ట్రక్చర్ ఉందంటే ఈ స్టార్టింగ్లో ఉన్న వెర్బ్ వన్కి ఐఎన్జీ అనేది జెరాండ్ అవుతుంది. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకేనా? క్లీనింగ్ ఏ హౌస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఈజ్ ఏ బిగ్ జాబ్ అని ఉందండి. చూడ అక్కడ వెర్బ్ వన్కి ఐఎన్జీ ఉంది, మిగతాంతా క్లీనింగ్ ఏ హౌస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అదొక ఫ్రేజు, మెయిన్ వెర్బ్ ఇక్కడ వచ్చింది. సరే, ఎక్కడ వచ్చింది అంటే వెర్బ్ వన్కి ఐఎన్జీ తర్వాత ఒక సెంటెన్స్ ఏదో ఒకటి ఒక ఫ్రేజ్ ఉండి కొన్ని వర్డ్స్ ఉండి ఆ తర్వాత ఒక మెయిన్ వెర్బ్ ఇక్కడ ఉంటుంది, మనం అబ్జర్వ్ చేయాలి. సో క్లీనింగ్ ఈజ్ ఏ బిగ్ జాబ్ అని అర్థం. ఓకేనా? క్లీనింగ్ ఏ హౌస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఈజ్ ఏ బిగ్ జాబ్. సో దీని యొక్క మెయిన్ సబ్జెక్ట్ వెర్బ్ వన్కి ఐఎన్జీ అని అర్థం, కాబట్టి ఇది ఏమవుతుంది? జెరాండ్ అవుతుంది, సబ్జెక్ట్ ప్లేస్ ఉంది కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ అండి, వాకింగ్ ఆన్ ద గ్రాస్ ఈజ్ ఫర్బిడెన్. గడ్డ మీద నడవడం అనేది అక్కడ నిషేధించారన్నమాట, నడవకూడదని. ఇక్కడ చూడండి, వాకింగ్ అనేది ఇక్కడ మనకి వెర్బ్ వన్కి ఐఎన్జీ ఉంది, ఆన్ ద గ్రాస్ ప్రిపోజిషన్తో ఉంది, ప్రిపోజిషనల్ ఫ్రేజ్. సో మొత్తం ఏంటంటే ఇక్కడ వెర్బ్ వన్కి ఐఎన్జీ అంటే తర్వాత ఒక ఫ్రేజ్ ఏదో సమ్ వర్డ్స్ ఉంటాయి, ఆ తర్వాత వెర్బ్ వస్తుంది అక్కడ ఈజ్. సో వాకింగ్ ఈజ్ ఫర్బిడెన్ అని అర్థం. సో ఇది మెయిన్ సబ్జెక్ట్ అని అర్థం, కాబట్టి ఇదేమో సబ్జెక్ట్ ప్లేస్ లింక్ ఫామ్ ఉంటే జెరాండ్ అవుతుంది. ఓకేనా? డైరెక్ట్గా సబ్జెక్ట్ ప్లేస్లో వెర్బ్ వన్కి ఐఎన్జీ ఇస్తే మీరు జెరాండ్ అని పెట్టేస్తారు, కానీ ఇలా ఇప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతారు. వాకింగ్ ఆన్ ద గ్రాస్, వాకింగ్ వెర్బ్ వన్కి ఐఎన్జీ ఉంది, పక్కన ఒక ఫ్రేజ్ ఉంది, ఆ తర్వాత వెర్బ్ వచ్చింది, ఇంకెక్కడ వెర్బ్ ఉండదు. అప్పుడు ఏమవుతుందంటే ఇదే మెయిన్ సబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లేస్లో జెరాండ్ ఉంది కాబట్టి సబ్జెక్ట్ ప్లేస్లో ఇంగ్ ఫామ్ ఉంది కాబట్టి జెరాండ్ అవుతుంది. ఓకేనా?
మరియు నౌన్ అవుతుంది. ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే నౌన్ అవుతుంది అని అర్థం. ఫ్లయింగ్ ఇన్ యాన్ ఏరోప్లేన్ ఈజ్ వెరీ అడ్వెంచరస్. ఫ్లయింగ్ అనేది వెర్బ్ వన్కి ఐఎన్జీ ఉంది. ఆ తర్వాత ఇన్ యాన్ ఏరోప్లేన్ వరకు ఒక ఫ్రేజు, ఆ తర్వాత ఇక్కడ మెయిన్ వెర్బ్ ఉంది. ఓకేనా? సో ఈ విధంగా స్టార్టింగ్ ఒక ఇంగ్ ఫామ్తో ఒక వెర్బ్ వన్ ఇంగ్ ఫామ్ ఉండి, ఆ తర్వాత ఒక ఫ్రేజ్ ఉండి, ఇక్కడ ఎక్కడ కూడా వెర్బ్ ఉంటుంది మధ్యలోనే, ఆ తర్వాతే వెర్బ్ వస్తుంది ఇక్కడ చూసుకోండి, ఈజ్ అనేది. అప్పుడు ఇది జెరాండ్ అవుతుంది, సబ్జెక్ట్ ప్లేస్లో పనిచేస్తుంది అని అర్థం. ఫ్లయింగ్ ఈజ్ వెరీ అడ్వెంచరస్ అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ రీడింగ్ బుక్స్ ఈజ్ ఏ గుడ్ హ్యాబిట్. రీడింగ్ బుక్స్ ఈజ్ ఏ గుడ్ హ్యాబిట్. చూడండి, మనకు తెలిసిందే వెర్బ్ ఉంది, వెర్బ్కు ముందు ఉంది కాబట్టి ఏమవుతుంది మనకి రీడింగ్ అనేది జెరాండ్ అవుద్ది. ఇది ఈజీయే. ఓకేనా? మీకు చివరి నౌన్ ఉంది, నౌన్ ప్లేస్లో చాలా మంది ఏమనుకుంటారు, నౌన్ ఉంది కదా సార్, నౌన్ ముందు ఉన్నది యాడ్జెక్టివ్, ఇది యాడ్జెక్టివ్ అయితే ప్రజెంట్ పార్టిసిపల్ అవ్వాలనుకుంటారు. కానీ తప్పు. బుక్స్ ఏమైనా రీడ్ చేస్తాయా? చెయ్యవు. బుక్స్ ఏమైనా రీడ్ చేస్తాయా? చెయ్యవు. సో మీనింగ్ లేదు చెప్పినంత ముందే. సో బుక్స్ ఫర్ రీడింగ్. ఓకేనా? బుక్స్ ఫర్ రీడింగ్ మీనింగ్ వచ్చింది కాబట్టి ఏమవుతుంది జెరాండ్. మొత్తం మెయిన్ వెర్బ్కి ముందు సబ్జెక్ట్ ప్లేస్లో ఇలాగ రెండు వర్డ్స్, ఒక ఇంగ్ ఫామ్ పక్కన ఒక నౌన్ ఇస్తే అది జెరాండ్ అవుతుంది. సింగిల్ గిస్తే మీరు అలాగే పోల్ చేస్తారు. ఇలాగ డబుల్ రీడింగ్ బుక్స్, రీడింగ్ నావల్స్. ఓకేనా? అలాగే లిజనింగ్ స్టోరీస్ అని ఇచ్చినప్పుడు సబ్జెక్ట్ ప్లేస్లో ఇచ్చినా ఆబ్జెక్ట్ ప్లేస్లో ఇచ్చినా అది జెరాండ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, స్టార్టింగ్లో వెర్బ్ వన్కి ఐఎన్జీ ఉంటుంది, తర్వాత సమ్ అదర్ వర్డ్స్ ఉంటాయి, మధ్యలో కామా ఉంటుంది ఉండి, ఆ తర్వాత మళ్ళీ సబ్జెక్ట్ వెర్బ్ స్టార్ట్ అవుతాయి. ఓకేనా? ఈ విధంగా మధ్యలో కామా పెట్టి స్టార్టింగ్లో వెర్బ్ వన్ అయ్యింది, ఆ సెంటెన్స్ని కామాతో డివైడ్ చేసి తర్వాత మళ్ళీ సబ్జెక్ట్ వెర్బ్తో స్టార్ట్ అయినట్లయితే అప్పుడు ఈ వెర్బ్ వన్కి ఐఎన్జీ అనేది ఏమవుతుందంటే ప్రజెంట్ పార్టిసిపల్ అవుతుంది. మరియు దేనిగా పనిచేస్తుంది అంటే యాడ్జెక్టివ్గా పనిచేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? చూద్దాం. ఎగ్జాంపుల్ చూడండి. హీరింగ్ ద నాయిస్ ద చైల్డ్ వోకప్. స్టార్టింగ్ ఏమో వెర్బ్ వన్కి ఐఎన్జీ ఉంది, తర్వాత వెంటనే కామా పెట్టి డివైడ్ చేశాడు, తర్వాత అదర్ వర్డ్స్ ఉంది. హీరింగ్ ద నాయిస్ డాష్ ద చైల్డ్, సో డాష్ కాదు, హీరింగ్ ద నాయిస్ కామా ద చైల్డ్ వోకప్. ఇక్కడ సబ్జెక్టు వెర్బ్ చూసారా? వెర్బ్ వన్కి ఐఎన్జీ ఉంది, సమ్ అదర్ వర్డ్స్ ఉంటాయి, పక్కన కామాతో డివైడ్ చేస్తాడు, సబ్జెక్ట్ వెర్బ్ స్ట్రక్చర్ ఉన్నట్లయితే హీరింగ్ అనేది ప్రజెంట్ పార్టిసిపుల్గా పనిచేస్తుంది మరియు యాడ్జెక్టివ్గా పనిచేస్తుంది. ఓకేనా? అంటే ఏ నాన్ ఫైనైట్ వెర్బ్ అంటే ప్రజెంట్ పార్టిసిపుల్, ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే యాడ్జెక్టివ్. నేను ఆల్రెడీ 10th క్లాస్ స్టూడెంట్స్కి సంబంధించి 2 సెంటెన్స్లని ప్రజెంట్ పార్టిసిపుల్తో ఏ విధంగా జాయిన్ చేయాలి అని చెప్పడం జరిగింది. ఆ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా ఈజీగా ఇవి ప్రజెంట్ పార్టిసిపుల్స్ అని ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. ఓకేనా? ఇక చూడండి, దీని అర్థం ఏంటంటే ఆ నాయిస్, ఆ సౌండ్, ఆ శబ్దం వినగానే ఆ పాప నిద్ర లేచింది అని అర్థం. ఓకేనా? ఈ విధంగా 2 సెంటెన్స్ని ప్రజెంట్ పార్టిసిపుల్తో జాయిన్ చేయగా వచ్చిన ఆన్సర్ ఇది. సో ఈ స్ట్రక్చర్లో ఉన్నట్లయితే అప్పుడు ఇది ప్రజెంట్ పార్టిసిపల్ అవుతుంది. ఈ సబ్జెక్ట్ ఇక్కడ ఏముంది చైల్డ్, ఆ సబ్జెక్ట్కి సంబంధించింది హీరింగ్ అనమాట. ఈ సబ్జెక్ట్ గురించి చెప్తుంది అనమాట. ఆ చైల్డ్ ఆ నాయిస్ వినగానే నిద్ర లేచింది అర్థం. ఓకేనా? సీయింగ్ ద పోలీస్ హీ ర్యాన్ అవే. చూసారా? వెర్బ్ వన్కి ఐఎన్జీ ఉంది, ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, ఇక్కడ వెర్బ్ ఉంది, చూసారా? మధ్యలో కామా ఉంది. సో అలాంటప్పుడు ఏమవుతుంది ప్రజెంట్ పార్టిసిపల్ అవుతుంది మరియు యాడ్జెక్టివ్ అవుతుంది. సీయింగ్ ద పోలీస్ హీ ర్యాన్ అవే. ఓకేనా? అంటే అతను పోలీసుని చూడగానే పరిగెత్తి వెళ్ళిపోయాడు అని అర్థం. ఓకేనా? సో హీ అంటే ఇక్కడ హీ గురించి చెప్తుంది. సి ఎవరు చూసారు పోలీసుని? ఇతనే, హీ అని అతను దొంగ అనమాట. ఓకేనా? సో సబ్జెక్ట్ గురించి చెప్తుంది కాబట్టి ఇది యాడ్జెక్టివ్ అవుద్ది, ప్రజెంట్ పార్టిసిపల్ అవుద్ది. వర్కింగ్ హార్డ్ యూ విల్ పాస్ ది ఎగ్జామ్. వర్కింగ్ హార్డ్, వర్కింగ్ వెర్బ్ వన్కి ఐఎన్జీ కామా సబ్జెక్టు వెర్బ్ మరొక సెంటెన్స్ ఇక్కడ ఉంది క్లాజ్. ఓకేనా? అలాంటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్టార్టింగ్ ఉన్నటువంటి వెర్బ్ వన్కి ఐఎన్జీ అనేది ప్రజెంట్ పార్టిసిపల్ అవుద్ది మరియు యాడ్జెక్టివ్ అవుతుంది. ఓకేనా? నువ్వు కష్టపడితే పాస్ అవుతావు అని అర్థం. ఓకేనా? అది దాని మీనింగ్. సో యూ గురించే ఇక్కడ చెప్తుంది వర్కింగ్ అనేది, సబ్జెక్ట్ గురించే. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ వెర్బ్ వన్కి ఐఎన్జీ ఉంది, ఇక్కడ సబ్జెక్ట్ స్టార్ట్ అయింది, కానీ స్టార్టింగ్లో ఒక సబ్జెక్ట్ ఉండి ఐఎన్జీ ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ కామా తర్వాత ఉన్న సెంటెన్స్లో సబ్జెక్ట్ వేరు, స్టార్టింగ్లో ఉన్న సబ్జెక్ట్ వేరు, కామా తర్వాత సెంటెన్స్ సబ్జెక్ట్ వేరు. ఇక్కడ మాత్రం వెర్బ్ వన్కి ఐఎన్జీ దేని తర్వాత ఉంటుంది? ఒక సబ్జెక్ట్ ఉండి దాని తర్వాత వెంటనే వెర్బ్ వన్కి ఐఎన్జీ ఉంటుంది. సబ్జెక్ట్ ఉండి వెంటనే ఐఎన్జీ ఉండి కామాతో సెపరేట్ చేసి ఇక్కడ సబ్జెక్ట్ వేరేది ఉంటుంది, వెర్బ్ వేరే ఉంటుంది. ఓకేనా? సబ్జెక్టు వెర్బ్. కానీ ఈ 2 సబ్జెక్టులు వేరువేరుగా ఉంటాయి.
ఈ స్ట్రక్చర్లో ఉన్నా సరే ఇది ప్రజెంట్ పార్టిసిపులే. మరి యాడ్జెక్టివ్. ఇట్ బీయింగ్ ఏ రెయినీ డే వి స్టేడ్ ఇండోర్స్ అంటే అంటే మనకి రెండు సెంటెన్స్ అక్కడ ప్రజెంట్ పార్టిసిపుల్తో పోల్చాడు. కాకపోతే ఆ రెండు సెంటెన్స్ ఉన్న సబ్జెక్టులు వేరే అవ్వడం వల్ల ఇలా వచ్చాయి. ఈ మిగతా మూడింటిలో రెండింటిలో సబ్జెక్టులు ఒకటే. ఆ రెండింటి సెంటెన్స్లో కూడా ఈ ప్రజెంట్ పార్టిసిపుల్తో జాయిన్ చేస్తే ఈ విధంగా వచ్చే స్ట్రక్చర్స్. కానీ ఇక్కడ సబ్జెక్టులు వేరు వేరు అయినప్పుడు జాయిన్ చేసింది అనమాట ఈ యొక్క స్ట్రక్చర్. అయినప్పటికీ కూడా ఇక్కడ సబ్జెక్టులు వేరేగా ఉన్నప్పటికీ ఇక్కడ ఇంగ్ ఫామ్ ఉంది కాబట్టి కామా డివైడ్ చేశారు కాబట్టి అప్పుడు ఇదేమవుతుందంటే ప్రజెంట్ పార్టిసిపుల్ లేదా యాడ్జెక్టివ్ అవుతుంది. ఓకేనండి. అలాగే ఇక్కడ చూడండి ఫాస్ట్ డ్రైవింగ్ ఇచ్చిన అనుకోండి, ఫాస్ట్ డ్రైవింగ్ అని. సో ఫాస్ట్ డ్రైవింగ్ ఇస్ వెరీ డేంజరస్ అనుకోండి. సో చివరన ఫాస్ట్ డ్రైవింగ్ ఇస్ వెరీ డేంజరస్ అని అనుకోండి. ఈ చివరన ఉన్నది ఏమవుద్ది, ఎప్పుడైనా ఫాస్ట్ అనేది యాడ్జెక్టివ్, డ్రైవింగ్ అనేది ఏమవుద్ది ఇక్కడ మనకి నౌన్ అవుద్ది. సో చివరి ఉన్నది ఎప్పుడు నౌనే కదా. నౌన్ అంటే ఏమవుద్ది అప్పుడు జెరాండ్ అవుద్ది. నౌన్ ఏమవుద్ది జెరాండ్ అవుద్ది. ఇది సింపుల్ లాజిక్. హెర్ గుడ్ స్పీకింగ్ ఉన్నది ఇక్కడ, హెర్ గుడ్ స్పీకింగ్. సో హెర్ అనేది పాసిటివ్, ఇది కూడా యాడ్జెక్టివ్. చివరిని వచ్చింది ఇంగ్ ఫామ్. చివరిని వచ్చిందంటే ఏమవుద్ది నౌన్. నౌన్గా ఏది పని చేస్తుంది జెరాండ్. ఓకేనా, నో కన్ఫ్యూజన్. ఇప్పుడు చూడండి నిన్న నేను చెప్పినటువంటి క్లాస్ ఈ జెరాండ్ ప్రజెంట్ పార్టిసిపుల్ సంబంధించి ఒక సబ్స్క్రైబర్ బిట్ అడిగేటంటే ఐ సా హిమ్ వాచింగ్ ద టీవీ. ఐ సా హిమ్ వాచింగ్ ద టీవీ అని ఇచ్చి అందులో వాచింగ్ అనేది నేను నిన్న ప్రజెంట్ పార్టిసిపుల్ అని చెప్పాను. కానీ ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అవుద్దని ఒక సబ్స్క్రైబర్ అని అడిగారు. ఓకేనా, దాని గురించి క్లారిటీ ఇస్తాను చూడండి. ఓకేనా, ఐ సా హెర్ డాన్సింగ్. నేను ఏం చెప్పాను మీకు, సబ్జెక్టు వెర్బు వెంటనే ఆబ్జెక్ట్ స్ట్రక్చర్లో ఉండి ఇక్కడ వెర్బోన్కి ఐఎన్జీ ఫామ్ ఉంటే ఇది ప్రజెంట్ పార్టిసిపుల్ అవుతుందని చెప్పాను క్లియర్గా. ఎందుకు అవుతుందని చెప్తాను చూడండి. ఐ సా హెర్ డాన్సింగ్, ఆమె డాన్స్ చేస్తుండడం నేను చూసానని. ఈ డాన్సింగ్ అనేది ముందున్న ఆబ్జెక్ట్ సంబంధించే మనకి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దాన్ని ఎలా రాయొచ్చు అంటే ఐ సా హెర్ హూ వాజ్ డాన్సింగ్ అని రాయొచ్చు యాక్చువల్గా. ఐ సా హెర్ హూ వాజ్ డాన్సింగ్ అని. సో ఎవరు డాన్స్ చేస్తున్నారో ఆమె నేను చూసాను. సో హెర్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇస్తుందని అర్థం డాన్సింగ్ అనేది. అందుకే ఇక్కడ మీకు చెప్పిన ఆబ్జెక్ట్ తర్వాత హూ ఈజ్ అని అనేది హూ ఈజ్ హూ వాజ్. ఐ సా హెర్ చెప్పి ఇక్కడ మీరు హూ వాజ్ డాన్సింగ్, ఎవరు డాన్స్ చేస్తున్నారు, హెర్ ఆమె, అంతే కదా హెర్. సో ఆబ్జెక్ట్ గురించి ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి ఇది ప్రజెంట్ పార్టిసిపుల్ అవుతుంది. మరియు ఆబ్జెక్ట్ గురించి అంటే నౌన్ ఆర్ ప్రొనౌన్ గురించి చెప్తుంది కాబట్టి యాడ్జెక్టివ్ అవుతుంది. ఏమవుతుంది, యాడ్జెక్టివ్ అవుతుంది. ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే యాడ్జెక్టివ్. ఓకేనా, స్ట్రక్చర్ ఏంటండి, సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్ట్ ఉండి వెంటనే మనకి ఇక్కడ V4 గాని ఉన్నట్లయితే అంటే వెర్బోన్కి ఐఎన్జీ ఉన్నట్లయితే ఈ వెర్బోన్కి ఐఎన్జీ అనేది ప్రజెంట్ పార్టిసిపుల్ మరియు యాడ్జెక్టివ్ అవుతుంది. ఐ వాచ్డ్ ద బర్డ్స్ ఫ్లయింగ్ అవే, సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్ట్. వెంటనే ఇక్కడ వెర్బోన్కి ఐఎన్జీ ఉంది కాబట్టి ఏమవుద్ది ప్రజెంట్ పార్టిసిపుల్ మరియు యాడ్జెక్టివ్. అంటే ఈ ఫ్లయింగ్ అనేది దేనికి సంబంధించిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, బర్డ్స్ అంటే దూరంగా ఎగురుతూ ఉన్న పక్షులు నేను చూసాను, నేను వాచ్ చేశాను అని అర్థం. సో ఐ వాచ్డ్ ద బర్డ్స్ విచ్ వర్ ఫ్లయింగ్ అవే అని అర్థం. ఇక్కడ హూ వాజ్ అన్నాం కదా, ఇప్పుడు బర్డ్స్ కాబట్టి విచ్ వర్ ఫ్లయింగ్ అవే, ఏవైతే దూరంగా ఎగురుతున్నాయో ఆ బర్డ్స్ నేను వాచ్ చేశానని అర్థం. కాబట్టి ఈ ఫ్లయింగ్ అనేది ఈ ముందున్న ఆబ్జెక్ట్కి సంబంధించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి అది అడ్జెక్టివ్ అవుతుంది మరియు ప్రజెంట్ పార్టిసిపుల్. We found someone lying on the ground, సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్టు ఉండి పక్కన వెంటనే ఇంగ్ ఫామ్ ఉంటే ప్రజెంట్ పార్టిసిపుల్. మరియు ఇక్కడ ఎవరో గ్రౌండ్ మీద పడి ఉండడాన్ని మేము చూసామని అర్థం. ఓకేనా, we found someone who was lying on the ground. సో ఈ లయింగ్ అనేది ఎవరు పడి ఉన్నారని ఈ సమ్వన్ అనే పర్సన్ గురించి చెప్తుంది అనమాట ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. కాబట్టి ఇది యాడ్జెక్టివ్ అవుతుంది. ఈ స్ట్రక్చర్లో ఉన్నవన్నీ ప్రజెంట్ పార్టిసిపుల్ అవుతాయి, యాడ్జెక్టివ్స్ అవుతాయి. ఐ హెర్డ్ హిమ్ సింగింగ్, ఐ సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్ట్ ఈ స్ట్రక్చర్లో ఉండి వెంటనే ఐఎన్జీ ఉంటే ఇది ప్రజెంట్ పార్టిసిపుల్ మరియు యాడ్జెక్టివ్ అవుతుంది. ఐ హెర్డ్ హిమ్ సింగింగ్, అతను పాట పాడుతూ ఉండడాన్ని నేను చూశానని. ఓకేనా, ఇక్కడ ఎవరైతే చెప్పచ్చు ఐ హెర్డ్ హిమ్ హూ వాజ్ సింగింగ్, ఎవరైతే పాడుతున్నారో ఆ వ్యక్తి నేను చూశాను అర్థం. అందువల్ల ఈ హిమ్ గురించి ఈ సింగింగ్ అనేది చెప్తుంది కాబట్టి ఇది ప్రజెంట్ పార్టిసిపుల్ అవుద్ది మరియు యాడ్జెక్టివ్ అవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ.